అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసంలో ముఖ్యంగా మనం మార్గశిర లక్ష్మీ గురువారాల వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటాం కదండి. అయితే ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించినప్పుడు తప్పకుండా మనం పూజ పూర్తయిన తర్వాత వ్రతకథను వినడం కానీ చదవడం కానీ చేయాలండి. మనం పూజ చేసుకుని వ్రతకథను వినడం కానీ చదవడం కానీ చేయకపోతే మనం ఆ పూజ చేసిన ఫలితం అయితే మనకు దక్కదని సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారే చెప్పారని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఈ వీడియోలో మనం మార్గశిర లక్ష్మీ వారి వ్రతకథను అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినడం కానీ చదవడం కానీ చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయి. అసలు ఈ మార్గశిర లక్ష్మీ వారాలు అంటే ఏమిటని అంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలనే మార్గశిర లక్ష్మీ వారాలు అని పిలుస్తారండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో ఒక్కొక్కసారి 5 గురువారాలు కూడా వస్తూ ఉంటాయండి. ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని 5 గురువారాలు అయితే ఆచరించాలి. ఒకవేళ మనకి మార్గశిర మాసంలో 4 గురువారాలే వస్తే అప్పుడు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజు కూడా ఈ పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ 5 లక్ష్మీ గురువారాలు పూజను ఎట్టి పరిస్థితుల్లోని ఆపకూడదండి. అంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆపకూడదు. మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా ఈ వ్రత కథనైతే చదువుకోవాలండి. పూర్వమున కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కుమార్తె ఉండేది. ఈ సుశీలకి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి ఈ సుశీలను చాలా ఇబ్బంది పెట్టేది. సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకోమని పని చేయమని సుశీలను ఇలా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఇలా ప్రతిరోజు కూడా పిల్లలను ఆడిస్తున్న సుశీలకు సవతి తల్లి ఒక చిన్న బెల్లం ముక్కనైతే ఇచ్చేదండి. ఇలా ఉండగా ఒక రోజు సుశీలకు తన సవతి తల్లి మార్గశిర లక్ష్మీవార పూజను ఆచరించడం చూసిన సుశీల తను కూడా మట్టితో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి తెల్ల జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి తన సవతి తల్లి ఇచ్చినటువంటి బెల్లం ముక్కను లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకు సుశీలకు వివాహం అయితే అయ్యింది. సుశీల తన అత్తవారింటికి వెళ్లేటప్పుడు తనతో పాటుగా తను మట్టితో చేసుకున్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా పట్టుకు వెళ్ళింది. సుశీల ఇలా తన పుట్టింటిని వదిలి వెళ్ళగానే తన పుట్టింటి వారు కటిక దరిద్రాన్ని అయితే అనుభవిస్తారు. అయితే సుశీల వెళ్లిన తర్వాత సుశీల అత్తింటి వారు మాత్రం మహా ఐశ్వర్యవంతులుగా అవుతారు. ఇలా సుశీల అత్తవారి ఇంట్లో అడిగి పెట్టగానే వారికి అన్ని పనుల్లో కలిసి వస్తుంది. ఇలా ఉండగా కొన్ని రోజులకి సుశీలకి తన పుట్టింటి వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారని తెలిసి సుశీల చాలా బాధపడుతుంది. సుశీల తల్లి మాత్రం ఆ కటిక దరిద్రాన్ని భరించలేక తన కుమారుణ్ణి పిలిచి అక్క దగ్గరకు వెళ్లి ఏమైనా కొద్దిగా డబ్బులు పట్టుకుని రమ్మని కుమారుణ్ణి సుశీల ఇంటికి పంపిస్తుంది. సుశీల ఇంటికి వెళ్ళిన తన తమ్ముడు వారు అనుభవిస్తున్న దరిద్రాన్ని అంతా కూడా సుశీలకు చెప్తాడు. అప్పుడు సుశీల తన పుట్టింటి వారు అనుభవిస్తున్న దరిద్రాన్ని తెలుసుకుని ఒక కర్రను తెప్పించి ఆ కర్రలోకి వరహాలను పోసి తన సోదరుడికైతే ఇస్తుంది. సుశీల తమ్ముడు ఆ కర్రను పట్టుకుని ఇంటికి బయలుదేరుతాడు. కానీ మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవాలని కర్రను ఒక చోట పెట్టి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేలోపు ఆ కర్రను ఎవరో పట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు సుశీల తమ్ముడికి ఏం చెయ్యాలో తెలియక తన ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు సుశీల తల్లి కుమారుణ్ణి ఇలా అడుగుతుందండి. అక్కే ఏమి ఇచ్చింది, ఏమి తెచ్చావని అడుగుతుంది. అప్పుడు తన కుమారుడు ఏమీ తేలేదని సమాధానం అయితే చెప్తాడు. సుశీల తల్లి చాలా బాధపడుతూ మన దరిద్రం ఇంతే అని సరిపెట్టుకుందామని అంటుంది. ఇలా ఉండగా కొన్ని రోజులకి సుశీల తన తమ్ముడిని మీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుందండి. అప్పుడు సుశీలకి తన తమ్ముడు జరిగిన విషయం అంతా చెప్పి మేము అనుభవించేటటువంటి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని చెప్తాడు. అప్పుడు సుశీల మరీ ఎక్కువగా బాధపడి ఆ తర్వాత తన తమ్ముడికి ఒక చెప్పుల చేతను తెప్పించి ఆ చెప్పులలో వరహాలను పోసి చెప్పులను కుట్టించి ఆ చెప్పులను ఒక గుడ్డలో మూట కట్టి తన తమ్ముడికి ఇస్తుంది. అది పట్టుకుని వెళ్తున్న తన తమ్ముడికి మార్గ మధ్యలో దాహం వేస్తుందని ఆ మూటను ఒక ప్రక్కకు పెట్టి నీరు తాగుదామని వెళ్లి వచ్చేలోపే ఆ మూట మాయమైపోతుంది. అంటే ఎవరో పట్టుకుని వెళ్ళిపోతారండి. అప్పుడు తన కుమారుడు ఇంటికి వెళ్లి తల్లికి జరిగిన విషయం అంతా కూడా చెబితే ఆ తల్లి చాలా బాధపడుతూ మనకి దరిద్రం ఎందుకు ఇలా ప్రాప్తిస్తుంది అని బాధపడుతుంది. మరలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తల్లి కుమారుణ్ణి పిలిచి అక్క దగ్గరకు వెళ్లి మన దరిద్రం అంతా కూడా అక్కకు చెప్పి ఏమైనా కొద్దిగా డబ్బులు ఉంటే తీసుకురమ్మని కుమారుడిని సుశీల ఇంటికి అయితే పంపుతుందండి. ఈసారైనా ధనం తెచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని తెమ్మని కుమారుడికి చెబుతుంది. అప్పుడు సుశీల తమ్ముడు అక్కతో వారు అనుభవిస్తున్న కటిక దరిద్రాన్ని అంతా కూడా చెబుతాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడికాయను తెచ్చి ఆ గుమ్మడికాయ లోపల అంతా కూడా దొలిచి అందులో వరహాలు పోసి తన తమ్ముడికి ఇస్తుంది. తన తమ్ముడు ఆ గుమ్మడికాయను తీసుకుని వెళ్తుండగా సాయం సంధ్యా సమయం అవుతుందని సంధ్యావందనం చేసుకోవడానికని ఒక చెరువు దగ్గర నమస్కారం చేసుకుని వచ్చే లోపే ఈ గుమ్మడికాయ బాగుందని ఎవరో బాటసారి ఆ గుమ్మడికాయను పట్టుకుని వెళ్ళిపోతారు. ఆ యువకుడు సంధ్యావందనం చేసుకుని వచ్చేలోపు ఒడ్డున పెట్టిన గుమ్మడికాయ కనిపించదు. తను ఇంకేం చేసేది లేక తన ఇంటికి అయితే వెళ్లి తన తల్లికి జరిగింది
జరిగిందంతా కూడా వివరిస్తాడు. తల్లి చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ఇంకా స్వయంగా తల్లి సుశీల ఇంటికి అయితే వెళ్తుంది. సుశీలను చూసి తన సవతి తల్లి తాము అనుభవిస్తున్న కటిక దరిద్రం గురించి అంతా కూడా వివరిస్తుంది. అప్పుడు సుశీల చాలా విచారించి అప్పుడు తల్లికి మార్గశిర లక్ష్మీ వార వ్రతం చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుందని చెప్తుంది. అమ్మ ఈ రోజు మార్గశిర లక్ష్మీ వారం నోట్లో ఏమీ వేసుకోకుమ నిద్రం వ్రతం చేసుకుందాం అని తల్లికి అయితే సుశీల చెప్తుంది. సుశీల తల్లి కూడా సరే అంటుంది. ఇంతలో సుశీల తల్లి పిల్లలకు చద్దన్నం తినిపిస్తూ తాను కూడా ఒక ముద్దను నోట్లో అయితే వేసుకుంటుంది. ఇంతలో సుశీల తల్లి దగ్గరకు వచ్చి అమ్మ స్నానం చెయ్యి పూజ చేసుకుందామని చెప్తుంది. అప్పుడు తల్లి జరిగిందంతా కూడా సుశీలకి చెప్తుంది. ఈ వారం సుశీల తల్లి అన్నం తినడం వలన పూజ చేసుకోవడానికి కుదరలేదు. అప్పుడు సుశీల తల్లితో మళ్ళీ వారం ఇద్దరం కలిసి వ్రతం చేసుకుందామని చెప్తుంది. ఇంకా ఈ వారం నేను పూజ చేసుకుంటానని చెప్తుంది. తల్లి కూతుర్లిద్దరూ కూడా ఇంకా రెండవ వారం పూజ చేసుకుందాం అనేసరికి సుశీల తల్లి పిల్లలకు తలకు నూనె రాసి తాను కూడా తలకు నూనె రాసుకుంటుంది. ఇంకా రెండో వారం కూడా సుశీల తల్లికి వ్రతం చేసుకోవడం కుదరలేదు. ఇంకా మూడవ వారం రానే వచ్చింది. సుశీల తన తల్లికి అమ్మ ఈసారి అయినా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది. మూడో వారం కూడా సుశీల తల్లి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా దువ్వుకుంటుంది. ఈసారి కూడా సుశీల తల్లికి పూజ చేసుకోవడం కుదరదు. నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని సుశీల తల్లికి చెబుతుంది. సుశీల తన తల్లి ఏ పని కూడా చేయకుండా ఉండాలని ఒక గోతిలో అయితే కూర్చోబెడుతుంది తన తల్లిని. పనంతా పూర్తయిన తర్వాత తల్లికి స్నానం చేయించి వ్రతం చేసుకుందామని అనుకుంటుంది. ఇంతలోనే తన తల్లి పిల్లలతో కలిసి అరటిపళ్ళు అయితే తింటుంది. సుశీల తల్లిని మీకు అరటిపళ్ళు ఎక్కడి నుండి వచ్చాయని అడగగానే తల్లి మేము కూర్చున్న చోటనే అరటి పండ్లు వేశారని ఏమీ ఊసిపోక అరటి పండ్లు తిన్నానని పిల్లలకు కూడా పెట్టానని తల్లి సమాధానం అయితే చెప్తుంది. అప్పుడు సుశీల అయ్యో ఈ నాలుగో వారం కూడా పూజ చేసుకోవడం కుదరలేదని చాలా బాధపడుతుంది. ఇంకా ఈ మార్గశిర మాసంలో ఆఖరి వారమైన 5వ లక్ష్మి గురువారం రానే వచ్చింది. ఈ వారం సుశీల తన తల్లిని తన కుంగుకి కట్టేసుకుని పని అంతా కూడా పూర్తి చేసుకుని తన తల్లి చేత వ్రతం అయితే చేయిస్తుంది. వ్రతం చేయించి అమ్మవారికి పూర్ణాలను తల్లి చేత నైవేద్యంగా పెట్టిస్తుంది. అప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారు దూరంగా అయితే వెళ్ళిపోతారు. అప్పుడు సుశీల ఏమమ్మా దూరంగా వెళ్ళిపోతున్నావని అడగగా అప్పుడు అమ్మవారు నువ్వు చిన్నతనంలో బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా నిన్ను మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకనే నేను దూరంగా వెళ్ళిపోతున్నానని అమ్మవారు అంటారు. అప్పుడు సుశీల అమ్మ మా అమ్మ చేసిన తప్పుకి క్షమించు అని అమ్మవారిని వేడుకుంటుంది. అప్పుడు అమ్మవారు మీ అమ్మ చేత మళ్ళీ వ్రతాన్ని చేయించు అని చెప్పి అదృశ్యమవుతుంది. అప్పుడు సుశీల తన తల్లి చేత మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, ఇంకా మూడవ వారం పాలు క్షీరాన్నం, ఇంకా నాలుగవ వారం చిత్రాన్నం గారెలను, ఇంకా 5వ వారం పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టించింది. సుశీల తన తల్లి చేత మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేయించి కథాక్షింతలను శిరస్సున ధరింపచేసింది. ఈ విధంగా సుశీల తల్లి మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేసుకోవడం వల్ల సుశీల తల్లికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్ని కూడా కలిగాయి. అలాగే సుశీల తల్లికి అంత్యమున విష్ణులోక ప్రాప్తి కూడా కలిగింది. ఇంతటితో మార్గశిర లక్ష్మీవార వ్రత కథ అయితే పూర్తయిందండి. కథ పూర్తయిన తర్వాత కథాక్షింతలను కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని మన శిరస్సునైతే ధరించాలండి. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో వింటారో లేదా చదువుతారో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి సకల సంపదలు కలుగుతాయి. అలాగే వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా కథనైతే చదువుకోవడం కానీ వినడం కానీ చెయ్యాలండి. అప్పుడే మనకి వ్రతం చేసిన ఫలితం అయితే వస్తుంది. ఈ కథను శ్రద్ధగా వింటే మనం వ్రతంలో ఏ పొరపాట్లు చేయకూడదు, ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది కథలోనే మనకి అన్ని కూడా ఉంటాయండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.